రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో సీరియస్ గా వ్యవహరించాలి అని డీజీపీకి ఆదేశించారు. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారం కోల్పోయామన్న అక్కసుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ శాఖ పనితీరుపై రివ్యూ చేయనున్నారు సీఎం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నెలకొన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి పోలీస్ అధికారులతో రివ్యూ సమావేశము ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మధ్యాహ్నం ఈ సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఇప్పటికే తెలంగాణ జితేందర్కు అటు ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ చేసి రాష్ట్ర పరిస్థితులకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు డీజీపీతో మాట్లాడిన ఈరోజు తెలంగాణ డీజీపీ జితేందర్ మూడు కమిషనర్తో పాటు నాచుకొండ పోలీస్ కమిషనర్ చంద్రబాబు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ ఆనంద్ ముగ్గురితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీలతో కూడా తెలంగాణ డీజీపీ టెలికాన్ఫరెన్స్ చేశారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించద్దు, ఎంతగానైనా కఠినంగా చట్టాన్ని తమ చేతుల్లోకి ఎవరు తీసుకున్నా అలాంటి వాటిపై కఠినంగా పోలీసులు వ్యవహరించాలి. పోలీసు ప్రభుత్వం దెబ్బతీసే విధంగా ఎవరు కూడా పాల్గొంటారు కూడా అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే తెలంగాణ డీజీపీ జితేందర్ ఈరోజు మూడు కమిషనర్ పట్ల ఉంటుంది. కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్, అదేవిధంగా జాయింట్ కమిషనర్తో పాటు జిల్లా ఎస్పీలతో అడిషనల్ ఎస్పీలతో కూడా అటు తెలంగాణ డీజీపీ జితేందర్ వీడియో కాల్ చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వారందరితో సమీక్ష నిర్వహించాలని ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి వరుస పరిణామాలతో అటు పోలీస్ శాఖ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరొకటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇవాళ మధ్యాహ్నం పోలీస్ శాఖ పనితీరుపై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఇప్పటికే డీజీపీతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టే విధంగా ఎవరు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం తెలిపినట్టుగా తెలుస్తుంది. అలాగే పలువురు కొంతమంది సిపిలతో కూడా ఇటువైపు డీజీపీ కూడా రివ్యూ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై పలు సూచనలు చేశారు ఇప్పటికే.